విషింగ్ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే. నా పేరు శిరీష. నేను ఇక్కడే చదువుకున్నాను. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది 2000లో. ఇప్పటికి ఇది 2025. ఇట్స్ అండ్ 25 years ఆఫ్ ద సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్కి ఒక గుర్తు ఉండాలని చెప్పేసి నేను ఒక చిన్న స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసుకున్నాను. ఇట్స్ అండ్ ఏఆర్ డిజిటల్ నెట్వర్క్స్. ఇట్ కంప్లీట్లీ వర్క్డ్ ఆన్ ఏ సోషల్ మీడియా ప్లేస్మెంట్స్ అన్నమాట. అంటే సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏంటి అని అందరికీ తెలిసే ఉంటుంది. ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం, ఎవరైనా ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు లోగో దగ్గర నుంచి వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేయే వరకు అది నా రెస్పాన్సిబిలిటీ. సో ఎన్నో క్లయింట్స్కి, ఎంతోమందికి నేను ప్రమోట్ చేస్తా. నేను నా స్కూల్ని ప్రమోట్ చేసుకోవాలి అన్న ఒక చిన్న కాన్సెప్ట్తోని ఇవాళ నేను మీ అందరికీ నా వెబ్సైట్ని లాంచ్ చేయబోతున్నా. ప్లీజ్ పేరెంట్స్, మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, మీ ఫోన్స్ అవైలబుల్ ఉంటే రిక్వెస్టింగ్ టు అవర్ స్టాఫ్ ఆల్సో ఓపెన్ ఏ గూగుల్ క్రోమ్ అండ్ www.missmehighschool.com. ఇట్స్ అవర్ వెబ్సైట్. మీ పిల్లలు చదువుకున్నది కానీ, మీ పిల్లలు చేసే కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ని రోజులు మీరు యూట్యూబ్లోనే చూసారు. యూట్యూబ్లో కాకుండా ఇలాంటి ఒక వెబ్సైట్లో అఫీషియల్గా మీరు చూడొచ్చు. వెబ్సైట్స్ అంటే ఎక్కడో ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసే స్కూల్కి ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. నా స్కూల్ కూడా ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తుంది. నా స్కూల్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి చేరబోతుంది. సో మెనీ ఆఫ్ అచీవ్మెంట్స్, సో మెనీ సక్సెస్ఫుల్ స్టోరీస్, సో మెనీ అండ్ సో మెనీ. ఇప్పుడు నా సక్సెస్ఫుల్ స్టోరీని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. ఐ యామ్ శిరీష తాలా, డాటర్ ఆఫ్ ఏ లేట్స్ అంగరి శ్రీనివాస్. నా ఫాదర్ నేను 3 years ఓల్డ్ ఉన్నప్పుడే చనిపోయిండు. కానీ నేను ఈ స్కూల్లో చదువుకున్న దానికి ఒక సక్సెస్ని నిరూపించాలి అని చెప్పి ఇదే 26th January 2024లో నా స్టార్టప్ కంపెనీని ఇక్కడే స్టార్ట్ చేసిన ఒక చిన్న లోగోతో. ఏ అంటే ఇది నా పాప అక్షజ. ఆర్ అంటే నాకు చిన్నప్పటి నుండి చదువు చెప్పిన ఒక గురువు పేరు రవీందర్ బాలి. ఏఆర్ డిజిటల్ నెట్వర్క్స్. ఇది నా సైట్ని కూడా మీరు వెబ్సైట్లో చూడొచ్చు, www.ardigitalnetworks.com. నా సక్సెస్ స్టోరీ ఏంటి అని అంటే, ఈ 1 year ఆఫ్ జర్నీలో నేను స్టార్ట్ చేసిన. కాకపోతే స్టార్ట్ చేసిన తర్వాత ఆపేద్దామని చాలాసార్లు అనుకున్నా. అంటే ఇంకా అది కాలేదు, సపోర్ట్ ఎక్కడి నుండి రాలేదు. అసలు చేయాలా వద్దా ఒక సింగిల్ గర్ల్గా నేను స్టార్ట్ చేసిన. కానీ నన్ను మోటివేట్ చేసిండ్రు ప్రతి ఒక్క టైంలో. సార్ నేను ఇలా స్టార్ట్ చేసుకున్నానంటే వాళ్ళు ఎమోషనల్ అయిపోయారు నా సక్సెస్కి. ఈ వెబ్సైట్లో కొంతమంది రివ్యూస్ రాశారు. మా ఓల్డ్ స్టాఫ్ కాల్ చేసి, సార్ ఇలా నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేసిన, మిస్మీ గురించి రివ్యూ ఇవ్వండి అని అంటే ఆల్మోస్ట్ అందరు ఇచ్చిన ఒక ఎమోషనల్ రివ్యూ అది వాళ్ళు ఇచ్చిన ఏదో నార్మల్గా 4 మాటలు మాట్లాడి ఏం చెప్పలేదు. వాళ్ళ పర్సనల్గా ఒక లో నుంచి హైకి తీసుకెళ్ళింది ఆ రివ్యూస్. ఒక సార్ అన్నాడు అన్నమాట, ఏంటి అని అంటే, నేను నా కిడ్నీ స్కూల్కి తీసుకెళ్తున్నా, కాకపోతే అక్కడ నేను ఎక్కడ కూడా టీచర్కి స్టూడెంట్కి బాండింగ్ చూడట్లే, అది మీ నుంచి మాకు ఆ బాండింగ్ వచ్చింది అని చెప్పి. అది నిజంగా 100% ట్రూ. ఇప్పుడు ఉన్నదానికి టీచర్కి స్టూడెంట్కి ఎలాంటి బాండింగ్ ఉందో ఏదో తెలీదు, కానీ మాకు మాత్రం ఐ లాస్ట్ ఏ ఫాదర్ బట్ ఐ గెట్ ఏ ఫాదర్. ఇది నా సక్సెస్కి రీజన్. ఇంకోటి ఏంటంటే, నాకు ఇంకో తమ్ముడు ఉంటాడు, వాడి పేరు దీక్షిత్. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు రీగల్ రెక్స్నోడ్ కంపెనీలో. మా ఇద్దరిది కూడా సక్సెస్ఫుల్ స్టోరీసే. మా సక్సెస్ ఏంటి అని అంటే, గురుదక్షిణ అన్న మాట ఒకటి ఉంటుంది. అది చిన్నదో పెద్దదో నాకు తెలియదు, కానీ నా సక్సెస్ ఇప్పుడు నీ సక్సెస్ సార్. ఇది మేమిద్దరం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చదువుకున్నాము. సార్ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అసలు 1 రూపీ ప్రతిసారి తాతయ్య వచ్చి అడిగేదంట, మరి ఫీజు రా అని చెప్పి. ఒక్కసారి కూడా సార్ మా దగ్గర నుంచి ఫీజు అడగలేదు. ఫుల్ ఆఫ్ థ్యాంక్ఫుల్ సార్. నాకు ఎడ్యుకేషన్ వాల్యూ అంటే చాలా తెలిసింది. ఇది నా సక్సెస్ఫుల్ స్టోరీ. ఇప్పుడు చదువుకున్న పిల్లలు అన్నారు, నాకు మార్కు రావట్లేదు, నేను ఇంతేనా, ఫస్ట్ క్లాస్ వస్తేనే వాల్యూ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా 10th class స్టూడెంట్స్కి సక్సెస్ఫుల్ అన్నది మీ మార్క్స్తో ఉండదు, మీరు నేర్చుకునే లైఫ్లో లెసన్స్తో ఉంటుంది. ఆ లెసన్స్ ఎక్కడో నేర్పించారు, మీ పేరెంట్స్ నేర్పిస్తారు, స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు, మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ నేర్పిస్తారు. నా సక్సెస్ఫుల్ జర్నీకి నా పేరెంట్స్ ఉన్నారు, నా హస్బెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నిటికీ మించి నాకు చిన్నప్పుడు చెప్పిన స్కూల్ ఫ్యాకల్టీ ఉంది. స్కూల్ అని అంటే ఏదో స్కూల్ లాగా ట్రీట్ చేయకుండా
ఇట్ గివ్స్ ఎ మెనీ లైఫ్ లెసన్స్ అన్నమాట. ఇది ఈ మెసేజ్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్